హలో దోస్తులు! నిన్నటి వీడియోలో స్వామివారిని కోలాటంతో ఎలా ఊరేగించారో చూసే ఉంటారు కదా! అయితే ఈ వీడియోలో కళ్యాణం ఎలా చేస్తున్నారో కూడా చూసేయండి. ప్రతి సంవత్సరం కూడా అస్సలు మిస్ అవ్వకుండా ఈ స్వామివారికి కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారు. ఇప్పటికి 35 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు. ఇదైతే 35వ వార్షికోత్సవం. వీడియో స్టార్టింగ్‌లో చూసారా గుడిని ఎంత మంచిగా లైటింగ్‌తో అలంకరించారో, లోపలున్న కళ్యాణ వేదికను కూడా అలాగే పువ్వులతో చాలా బాగా అలంకరించారసలు. ఇక్కడ కళ్యాణం అనే కాదు స్వామివారిని అయితే నిత్యం కూడా ఇలానే పువ్వులతో చాలా బాగా అలంకరిస్తారు. అందుకే మన స్వామివారిని నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటూ ఉంటారు. పంతులు గారైతే ఆయన ఏం చేస్తున్నారు అనేది ప్రతిదీ కూడా వచ్చిన భక్తులకు చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కళ్యాణం అయితే చాలా బాగా జరిపించారు. పడ్డుతెర పెట్టేసి జీలకర్ర, బెల్లం కంప్లీట్ అయిపోయిన తర్వాత కన్యాదానం అయితే చేస్తున్నారు. కన్యాదానం తర్వాత ఇలాగ కళ్యాణ విగ్రహాలను తీసుకొచ్చి వాటికి కూడా కొంచెం పూజ చేశారు. వెంకటేశ్వర స్వామి వారిది కళ్యాణం అయితే చాలా ఘనంగా రంగరంగ వైభవంగా జరిపించారు. నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఒక్క క్షణంగా నేను తిరుపతిలో ఉన్నానా ఏంటి అనిపించింది. అంత బాగా జరిపించారు. స్వామివారి కళ్యాణం ఇలా దగ్గరుండి చూస్తున్నందుకు నేనైతే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఇక్కడ చూస్తున్నారా పంతులు గారు తాళిబొట్టుని అందరికీ చూపిస్తున్నారు. అందరూ కళ్ళకైతే అద్దుకుంటున్నారు. మన నార్మల్ పెళ్ళిల్లో కూడా సేమ్ ఇంతే కదా!